అందరికీ నమస్కారం. మనం రోజూ మన చుట్టూ ఉన్నవాళ్ళని ఎన్నో విషయాలకి ఒప్పించాలని చూస్తుంటాం కదూ. కానీ మనం చాలా తెలివైన పద్ధతి అనుకునే ఒక చిన్న విషయం మనల్ని దెబ్బతీస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? సరే, ఈరోజు మనం ఒప్పించడంలో దాగి ఉన్న ఒక సింపుల్ కాని చాలా ఆశ్చర్యకరమైన రహస్యాన్ని తెలుసుకుందాం. ఒకసారి ఆలోచించండి. ఫ్రెండ్స్ని ఒక సినిమాకి వెళ్దామని ఒప్పించాలన్నా, లేదంటే రాత్రి పార్టీకి వెళ్లడానికి ఇంట్లో పర్మిషన్ అడగాలన్నా మనమేం చేస్తాం? సాధారణంగా వీలైనన్ని ఎక్కువగా కారణాలు చెప్తే పని ఈజీగా అయిపోతుందని అనుకుంటాం, అవునా కాదా? కానీ అసలు నిజం వేరే ఉందేమో. మనలో చాలా మందిమి ఇలాగే అనుకుంటాం కదండి. స్కూల్లో డిబేట్ అయినా, ఆఫీస్లో ఒక కొత్త ఐడియా చెప్పాలన్నా ఒక పెద్ద లిస్ట్ రెడీ చేసుకుంటే ఇక గెలుపు మనదే అనిపిస్తుంది. ఇది చాలా లాజికల్గా కూడా అనిపిస్తుంది. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉందన్నమాట. మనం చాలా కరెక్ట్ అనుకునే ఈ ఆలోచనే సైకాలజీ ప్రకారం మనకు వ్యతిరేకంగా పనిచేస్తుందట. వినడానికి కొంచెం వింతగా ఉంది కదా. ఈరోజు మనం దీని గురించే మాట్లాడుకోబోతున్నాం. మరి ఇది ఎందుకిలా జరుగుతుంది? ఊహించుకోండి, మనం ఒక స్వీట్ షాప్కి వెళ్ళాం. అక్కడ రకరకాల స్వీట్స్ మన ముందున్నాయి. అన్నింటినీ చూశాక ఏది తీసుకోవాలో తెలియక కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. సేమ్ టు సేమ్ మనం ఎక్కువ కారణాలు చెప్పినప్పుడు అవతలి వాళ్ళ మైండ్ కూడా అలాగే గందరగోళానికి గురై అసలు ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతుంది. దీన్ని మనం ఒక చిన్న ఫార్ములా లాగా చూద్దాం. మనం ఎక్కువ కారణాలు చెప్తే ఎదుటి వ్యక్తి ఎక్కువగా ఆలోచించడం మొదలుపెడతారు. వాళ్ళు ఎంత ఎక్కువగా ఆలోచిస్తే నిర్ణయం తీసుకునే అవకాశం అంత తగ్గిపోతుంది. అంటే మనం ఎంత కష్టపడినా మన ప్రయత్నమే మనకు అడ్డుగా మారుతోందన్నమాట. సరే, ఇప్పుడు ఈ విషయాన్ని కొన్ని చిన్న చిన్న సరదా కథల ద్వారా ఇంకా బాగా అర్థం చేసుకుందాం. ఈ కథలు విన్న తర్వాత ఈ కాన్సెప్ట్ మనకు చాలా తేలికగా అర్థమైపోతుంది. మొదటి కథ ఒక స్టూడెంట్ గురించి. అతను ఏ కోర్స్ తీసుకోవాలో తెలియక చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అప్పుడు ఒక టీచర్ ఆ స్టూడెంట్కి ఒక కోర్స్ గురించి ఇలా అన్నీ వివరంగా చెప్పారు. ఆ కోర్స్ సిలబస్ ఏంటి, ఫ్యూచర్లో ఎలాంటి జాబ్స్ వస్తాయి, శాలరీలు ఎంత ఉంటాయి, ఇలా ఒక పెద్ద లిస్ట్ చెప్పారన్నమాట. పాపం ఆ స్టూడెంట్కి ఇవన్నీ విని ఉన్న కన్ఫ్యూజన్ ఇంకా పెరిగిపోయి ఏది డిసైడ్ చేసుకోలేకపోయాడు. కాని ఆ తర్వాత ఇంకో టీచరొచ్చి కేవలం ఒకే ఒక్క సింపుల్ వాక్యం చెప్పారు: ఈ కోర్స్ చేస్తే నీకు త్వరగా ఉద్యోగం వస్తుంది అని. అంతే, ఆ స్టూడెంట్కి వెంటనే విషయం క్లియర్ అయిపోయి ఆ కోర్సులో చేరిపోయాడు. చూసారా, కొన్నిసార్లు పెద్ద పెద్ద వివరణల కన్నా ఒక చిన్న స్పష్టమైన మాటే ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో. సరే, ఇప్పుడు రెండో కథ చూద్దాం. ఇది ఒక ఆఫీస్లో జరిగింది. ఒక ఎంప్లాయీ తన మేనేజర్ నుండి ఒక ప్రాజెక్ట్కి అప్రూవల్ తీసుకోవాలనుకుంటున్నాడు. అతను ఏకంగా 10 స్లైడ్లతో ఒక పెద్ద ప్రెజెంటేషన్ రెడీ చేశాడు. అందులో మార్కెట్ అనాలిసిస్, కాంప్లెక్స్ చార్ట్స్, అబ్బో చాలా ఉన్నాయి. అది చూసిన మేనేజర్కి కొంచెం విసుగొచ్చి, సరే ఇది తర్వాత చూద్దాంలే అని చెప్పి ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టేశారు. కాని ఇంకో ఎంప్లాయీ వచ్చి చాలా సింపుల్గా 2 పాయింట్లు చెప్పాడు: సార్, ఈ ప్రాజెక్ట్ మన సమయాన్ని ఆదా చేస్తుంది, డబ్బును కూడా తగ్గిస్తుంది అని. మేనేజర్కి అది చాలా ఈజీగా అర్థమై వెంటనే అప్రూవ్ చేసేశారు. ఎందుకంటే అర్థం చేసుకోవడానికి తేలికగా ఉన్న విషయాన్ని ఒప్పుకోవడం కూడా చాలా తేలిక. ఈ కథలు విన్నాక మనకొక విషయం స్పష్టంగా అర్థమైంది కదా. మరి ఈ సూత్రాన్ని మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి? దీనికోసం ఒక సింపుల్ 3 స్టెప్ ఫార్ములా ఉంది. ఇప్పుడది ఏంటో చూద్దాం. ఈ 3 స్టెప్ రూల్ చాలా సులభం. ఫస్ట్ స్టెప్: ఎక్కువ కారణాలు చెప్పొద్దు. రెండోది, మీ దగ్గర ఉన్న అన్ని కారణాల్లో ఏది చాలా బెస్ట్, చాలా పవర్ఫుల్ అనిపిస్తోందో అలాంటి 1 లేదా 2 కారణాలను మాత్రమే ఎంచుకోండి. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం, మీరు చెప్పే ఆ కారణం అవతలి వ్యక్తికి ఎలా ఉపయోగపడుతుందో చెప్పండి. అంతే. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాఠమేంటంటే, అవతలి వ్యక్తిపై సమాచార భారాన్ని మోపడం ఆపేయాలి. దానికి బదులుగా మనం చెప్పాలనుకున్న విషయంపై ఫోకస్ చేసి చాలా స్పష్టంగా చెప్పాలి. ఎప్పుడైనా సరే స్పష్టతకే మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. సరే, ఇక మనం ముగింపుకు వచ్చేస్తున్నాం. ఈ మొత్తం డిస్కషన్ నుండి మనం మనసులో పెట్టుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకుందామా? ఈ 4 సింపుల్ విషయాలు గుర్తుంచుకోండి. మొదటిది, ప్రతీదీ ఎక్స్ప్లెయిన్ చేయాలని ప్రయత్నించొద్దు. రెండోది, మీ దగ్గరున్న బెస్ట్ రీజన్ మాత్రమే చెప్పండి. మూడోది, అవతలి వాళ్లకు ఆలోచించే భారాన్ని తగ్గించండి. ఎందుకంటే సింపుల్ మెసేజ్లే చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి.
చివరగా ఈ ఒక్క వాక్యాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి. మనం ఎన్ని ఎక్కువ కారణాలు ఇస్తే అంత తక్కువగా ఒప్పించగలుగుతాం. అవును, వినడానికిది కొంచెం వింతగా అనిపించినా మన మనస్తత్వం ఇలాగే పనిచేస్తుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజూ మనం నేర్చుకునే ఒక చిన్న విషయం కూడా ఏదో ఒక రోజు మనల్ని ఒక పెద్ద విజయం వైపు నడిపిస్తుంది. మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. థాంక్యూ.